హాయ్ గైస్ శిబానికి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి. అప్పుడు అప్డేట్స్ అన్ని ఏంటని మీకైతే తెలుస్తాయి. అప్డేట్స్ చూసుకుంటే తక్కువే ఉన్నాయి, ఓకేనా? అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి. సో చాలామందికి తెలిసిందే అండ్ కొంతమందికి తెలీదు. పాత ఛానల్కి యాక్సెస్ అయితే వెళ్ళిపోయింది. సో అందుకే ఈ కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ అయితే చేయండి. గైస్ నిన్న ఒక వీడియో అయితే చేశాను. సో టాప్ మీమ్ కాయిన్స్ చూసుకుంటే అది కూడా మార్కెట్ ప్రకారంగా. సో అందులో ఈ షిబాయిను చూసుకుంటే డోజ్కాయిన్ మార్కెట్ క్యాప్కి దగ్గరకి అయితే ఉంది. కొంచెం డిస్కస్ అయితే చేస్తాను. బట్ ఇక్కడ వాచర్.గురు వాళ్ళు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. షిబాయిను గెట్స్ క్లోజర్ టు డోజ్ కాయిన్స్ మార్కెట్ క్యాప్ క్యాన్ షిప్ ఫ్లిప్ డోజ్. సో ఇక్కడ డోజ్ కాయిన్ మార్కెట్ క్యాప్ దగ్గరికి అయితే చేరుకుంది. బట్ చూడాలి ఫ్లిప్ చేస్తుంది ఏంటి అనేది. సో ఇక్కడ వీళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ అయితే చేస్తారు. సో ఇక్కడ వీక్లీ చార్ట్లో షిబాయిను 230% ఇంక్రీజ్ అయింది. అండ్ అలాగే 14-day చార్ట్లో చూసుకుంటే 272% అని మెన్షన్ చేశారు. ఆల్మోస్ట్ 300% ఓవర్ ద ప్రీవియస్ మంత్ అని మెన్షన్ చేశారు షిబాయినుకి. అండ్ ఇక్కడ డోజ్ కాయిన్ చూసుకుంటే అదర్ హ్యాండ్ డోజ్ కాయిన్ యాజ్ ర్యాలీడ్ 75% ఇన్ వీక్లీ చార్ట్స్లో 75%, 96% 14 days చార్ట్లో అని మెన్షన్ చేశారు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే 112% ఓవర్ ద లాస్ట్ మంత్ అని మెన్షన్ చేశారు. సో ఇక్కడ డోజ్ కాయిన్తో కంపేర్ చేస్తే షిబాయిను కొంచెం ఎక్కువగా పంప్ అవుతుంది. హవెవర్ బోత్ అసెట్స్ ఆ ఫేస్డ్ స్టెప్ కరెక్షన్ ఇన్ డైలీ చార్ట్స్. సో డైలీ చార్ట్స్లో కొంచెం కరెక్షన్ అయితే అయింది, ఓకేనా? సో రీసెంట్గా ప్రైస్ కూడా చూసుకుంటే షిబాయినుది అండ్ కొన్ని క్రిప్టోస్ది ప్రైస్ ఫాల్ అవుతుంది. ఏమీ లేదు, రీసెంట్గా కొంచెం అప్సైడ్ మొమెంటం అయితే మార్కెట్ చూసింది. సో కొంచెం ప్రాఫిట్స్ వచ్చిన వాళ్ళు సెల్ అయితే చేస్తారు కదా. సో అందుకు ప్రైస్ చూసుకుంటే ఫాల్ అయితే అయింది. సో ఇక్కడ ప్రైస్ ప్రకారంగా షిబాయిను చూసుకుంటే డోజ్ కాయిన్ ఓవర్టేక్ చేయడానికి కుదరదు ప్రైస్ ప్రకారంగా. బట్ మార్కెట్ క్యాప్ ప్రకారంగా చూసుకుంటే ఓవర్టేక్ చేయడానికి ఛాన్స్ అవుతుంది. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు అప్డేట్ చేసే టైంకి షిబాయిను మార్కెట్ క్యాప్ 20 బిలియన్ అని చెప్తున్నారు. డోజ్ కాయిన్కి 23 బిలియన్ అని మెన్షన్ అయితే చేశారు. సో 13% అవే ఫ్రమ్ ది డోజ్ అని మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఈ మార్కెట్ క్యాప్ మీరు వీడియో చూసే టైంకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ సప్లై అనేది ఒకటి ఉంది, మార్కెట్ క్యాప్ అనేది ఒకటి కావాలి, ఓకేనా? సో ఇప్పుడు చూసుకుంటే షిబాయిను ₹1, ₹5 అని వింటానికి ఈజీగా అయితే ఉంటుంది. కానీ నేను ఇందాక ఇప్పుడు చెప్పాను చూడండి, ఈ సప్లైకి మార్కెట్ క్యాప్ అనేది ఒకటి కావాలి. సో ఇక్కడ సప్లై తగ్గిస్తే అది షిబాయినుకి చూసుకుంటే చాలా పాజిటివ్. బట్ ఆల్రెడీ ఒకసారి షిబాయిను డోజ్ కాయిన్ మార్కెట్ క్యాప్ ప్రకారంగా ఓవర్టేక్ అయితే చేస్తుంది. సో నా ఒపీనియన్ మళ్ళీ ఓవర్టేక్ చేయడానికి పాసిబుల్ ఛాన్సెస్ చాలా ఉన్నాయి. చూసుకుంటే డోజ్ కాయిన్ షిబాయిను మార్కెట్ క్యాప్ ప్రకారంగా, ప్రైస్ ప్రకారంగా అయితే కాదు. ఎందుకంటే ప్రైస్ ప్రకారంగా ఎందుకు కుదరదు అంటున్నానంటే షిబాయిన్కి సప్లై ట్రిలియన్స్లో ఉంటే డోజ్ కాయిన్కి బిలియన్స్లో ఉంది. డోజ్ కాయిన్ ATH ₹50 అబో అయితే వెళ్ళింది. షిబాయిన్ ATH 0.00 పక్కన 999 దాకా వెళ్ళింది. ఇది వెజిరెక్స్ ఎక్స్చేంజ్లో రికార్డ్ చేసుకుని ATH ఒక్కొక్క ఎక్స్చేంజ్లో ఒక్కొక్క ATH అయితే వెళ్ళి రికార్డ్ చేసుకుంది. అండ్ గైస్ రీసెంట్గా లూసీ అనే అకౌంట్ వాళ్ళు ఒక ట్వీట్ అయితే చేశారు. కంగ్రాచులేషన్స్ టు ఎవరీవన్ ఆన్ షిబేరం 400 మిలియన్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ షిబేరం చూసుకుంటే 400 మిలియన్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ అయితే చేసుకుంది అనేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. అండ్ అలాగే ద క్రిప్టో బేసిక్, సో వీళ్ళు కూడా చూసుకుంటే ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ అయితే చేశారు. షిబేరం సప్రెసెస్ 400 మిలియన్ ట్రాన్సాక్షన్స్ అనేసి. సో ట్రాన్సాక్షన్స్ చూసుకుంటే ఎక్కువగానే అయితే ఉన్నాయి. ఇన్ అండ్ ఎగ్జైటింగ్ డెవలప్మెంట్ షిబేరం టోటల్ ట్రాన్సాక్షన్స్ ఫైనల్లీ సప్రెసెడ్ ద 400 మిలియన్. సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైతే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే కొంచెం బన్స్ ఇంప్లిమెంట్ చేసి ఎక్కువగా బర్న్ అయిందంటే సో అది ఎప్పుడు ఎలాగో ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ మొమెంటం అయితే పర్వాలేదు. షిబాయిను కూడా కొంచెం రీసెంట్గా బాగా అప్ ట్రెండ్ చూసింది. సో ఇలాంటి టైంలో ఏదైనా బన్స్ జరిగాయంటే కొంచెం ఎక్కువగా సో అది ఫర్దర్గా ఇంకొంచెం పాజిటివ్గా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ షిబేరం బోర్స్ డైలీ ట్రాన్సాక్షన్ 1.81 మిలియన్ అని మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ అర్లియర్ దిస్ ఇయర్ చూసుకుంటే అరౌండ్ ఒక 1 మిలియన్ అయితే ఉండేది అట్ ప్రెస్ టైమ్ అని మెన్షన్ చేశారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఒక 1.81 మిలియన్ అనేసి చెప్తున్నారు. ట్రాన్సాక్షన్స్ ఈ గ్రోత్ చూసుకుంటే ఒకే విధంగా అయితే ఉండదు, అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అండ్ రీసెంట్గానే వీళ్ళు చూసుకుంటే వాళ్ళ 15th ఎడిషన్ ఆఫ్ అవర్ షిప్ మ్యాగజైన్ ఈజ్ నౌ అవైలబుల్ అని మెన్షన్ చేశారు. సో వాళ్ళ కొత్త 15th ఎడిషన్ ఆఫ్ మ్యాగజైన్ని రిలీజ్ అయితే చేశారు. లేటెస్ట్ న్యూస్ అయితే ఉంటుంది అంతే. సో ఇంతకుముందు పాస్ట్లో కూడా వీళ్ళు ఇలాంటి ఎడిషన్స్ అయితే రిలీజ్ అయితే చేశారు. కానీ వీళ్ళు ఒక ట్వీట్ చేశారు, మీమ్ సీజన్ హ్యాస్ అరైవ్డ్ ఆన్ షిబేరం హూ విల్ ఎమర్జ్ యాజ్ ద టాప్ డాగ్. సో ఇక్కడ మీమ్ సీజన్ చూసుకుంటే స్టార్ట్ అయితే అయింది అనేసి మెన్షన్ అయితే చేస్తారు. అండ్ ఆన్ షిబేరం అనేసి అయితే చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ డాగ్ కేటగిరీలో అయితే ఉంటుంది కదా. సో ఈ కాయిన్స్, సో ఈ లిస్ట్లో చూసుకుంటే ఎవరు టాప్లో అయితే ఉంటారు అనేసి వీళ్ళు క్వశ్చన్ మార్క్ అయితే యాడ్ అయితే చేస్తారు. బట్ చూద్దాం గైస్. సో ఈసారి షిబాయిన్ చూసుకుంటే ATH ఎక్కడ దాకా వెళ్తుంది అనేసి షిబాయిను డోజ్ కాయిన్ అండ్ ఇంకా చాలా మీమ్ కాయిన్స్ అయితే ఉన్నాయి. సో రీసెంట్గా కొంచెం ఈ మీమ్ కాయిన్స్ కూడా ర్యాలీ అయితే చూసి కొంచెం ప్రైస్ ఫాల్ అయితే అయ్యాయి. సో రీజన్
ప్రాఫిట్ బుకింగ్ అంతే. ప్రైస్ విషయానికి వస్తే ప్రెసెంట్ షిబాని 0.002 దగ్గర ట్రేడ్ అయితే అవుతుంది. లాస్ట్ 24 అవర్స్లో 11% ఫాల్ అయితే అయింది. సో ఎందుకు ఫాల్ అంటే సో సింపుల్ ప్రాఫిట్ బుకింగ్ అంతే. సో పెద్దగా ఈ ఫాల్కి ప్యానిక్ అయితే అవ్వకండి. 8H ఉంది. ప్రెసెంట్ ఎడుతున్న ప్రైస్కి 8Hకి 59% కాదు, ఒక 60% డిఫరెన్స్ అయితే ఉంది. ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. సో ఇందులో 8H ప్రాపర్గా చూపించట్లేదు, బట్ చూద్దాం. సో ఈ బీటీసీ హాల్వింగ్ టైంలో షిబాయిని కూడా ఎంత చేరుకుంటుంది అనేసి. సో అప్పుడు బీటీసీ మంచి ప్రైస్లో రేంజ్లో ట్రేడ్ అయితే అవుతుంటే మార్కెట్ కొంచెం గ్రీన్గా ట్రేడ్ అయితే అవుతుంటుంది. సో గైస్ ప్రజెంట్ షిబాయికి సంబంధించిన కొన్ని చిన్న అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా ఛానల్ క్రియేట్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ.